హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి తోటకూర ఫ్రై అన్నమాట. సో ముందైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. సో ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం. సో ఆవాలు జీలకర్ర వేసేద్దాం. సో శనగపప్పు, కొద్దిగా సాయిపప్పు వేసేద్దాం. వీటిలన్నిటిని ఫ్రై అయినాక కరివేపాకు వేద్దాం. సో కరివేపాకు వేసేద్దాం. సో సిమ్లో పెట్టుకుని ఫ్రై అవనిద్దాం. సో నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయ వేసేద్దాం. వీటిని మిక్స్ చేద్దాం. సో ఇప్పుడైతే వీటిని మంచిగా మిక్స్ చేద్దాం. మంచిగా మిక్స్ చేద్దాం. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. సో నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రీలో స్పెషల్ వెల్లుల్లిపాయలు అన్నమాట. సో పీల్డ్ వెల్లుల్లిపాయలు, ఇట్లా తోలు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఒక గుప్పుడు వేసుకుందాం. చాలా టేస్టీ ఉంటుంది ఇందులో వెల్లుల్లిపాయలు. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసిన కొద్దిగా మగ్గినాక నెక్స్ట్ వచ్చి ఇలా మంచిగా కడిగి పెట్టుకున్న తోటకూరని సన్నగా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్నాను నేను. సో ఇట్లా స్ట్రైనర్లో వేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్సెస్ వాటర్ అనేది కిందకు వచ్చేస్తాయి అన్నమాట. సో దీన్ని ఇప్పుడు వేసేద్దాం. తోటకూర వేసుకున్నాక ఇప్పుడైతే మనం పసుపు వేద్దాం. కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసి తోటకూరని మంచిగా మగ్గనిద్దాం. మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం మూత వేసి 5 minutes ఫ్రై అవనిద్దాం. సో నెక్స్ట్ మంచిగా మగ్గనిచ్చినాక ఇట్లా అవుతుంది అనమాట. సో ఇంకా కొద్దిసేపు మనం ఫ్రై అవనియాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంకొంచెంసేపు అయితే మనం మగ్గనిద్దాం. ఇలా దగ్గరికి అయిపోద్ది. సో మనమైతే కొద్దిగా ఫ్రై అవనిద్దాం మూత పెట్టకుండా. సో లాస్ట్లో మనం కారం వేసేసి దింపేద్దాం. సో ఇప్పుడైతే కొద్దిగా కుక్ అవనిద్దాం, లైక్ ఫ్రై అవనిద్దాం మూత పెట్టకుండా. సో నెక్స్ట్ అయితే 1 teaspoon కారం అండ్ 1.5 spoon వేసుకుందాం కారం. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేద్దాం. కొద్దిగా ఇది మగ్గని కట్టేసుకుందాం. బాయ్.